దృశ్యాలు చూసాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉండవల్లి నివాసం నుంచి కూడా బయలుదేరి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం లైవ్ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ ఛానల్లో. సో ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. సో ఆయనను స్వాగతం పలికి అక్కడి నుంచి కూడా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసరపల్లికి కూడా చేరుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన కాన్వాయ్ కూడా దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఉండవల్లి నివాసం నుంచి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా కేసరపల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సో పెద్ద సంఖ్యలో ఒకవైపు అభిమానులు కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక చోట్ల ఏదైతే అభిమానులు కూడా ఆగి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకున్నటువంటి సెక్యూరిటీ రీత్యా కూడా సో ఆయనకున్న అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నేరుగా ఆయనకు స్వాగతం పలకాలని చెప్పి చంద్రబాబు నాయుడు ముందుగానే తన నివాసం నుంచి కూడా బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం లైవ్లో చూస్తున్నాం. రైట్, ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. అయితే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వైజాగ్లో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం ఒకసారి చూద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏంటి అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్న నేపథ్యంలో అక్కడ రియాక్షన్ ఏంటి? ఇక్కడ విశాఖపట్నంలో చూస్తే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు విశాఖపట్నంలోని మన రైల్వే న్యూ కాలనీలోని ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా